ఉగాది ప్రతి తెలుగు ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి. కానీ ఆ ఇంట్లో పొయ్యి కూడా వెలుగలేదు, రేషన్ లేదు, ఒక బల్బుకు కరెంటు బిల్లు 400 రూపాయలు వచ్చిందంటూ వాపోయారు. షర్మిల ఆ పేద ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. కొన్నాళ్లు ఓపిక పట్టాలన్నారు. సాక్షి కరస్పాండెంట్ సతీష్ వారిని పలకరించినప్పుడు వారికి కన్నీరే తక్కువైంది. కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఎన్నో కుటుంబాల దేన గాథలు బయటపడుతున్నాయి. వైఎస్ షర్మిల ప్రత్యక్షంగా ఉగాది పండుగ ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పేదరిక ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు కూడా తీర్చలేని కష్టాలు ప్రజల నుండి ఎదురవుతున్నాయి. ఆ మనసు చలించిపోతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, నూజివీడికి వెళ్లే మార్గంలోనే ఒక రోడ్డు పక్కన ఉన్న ఒక జంక్షన్ లో ఉన్న ఒక పూరింటి దగ్గర ఉన్న ఈ పూరింట్లో ఇవాళ ఉగాది ఏ విధంగా జరుగుతుంది, ఈ కుటుంబంలో కష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడే కొద్దిసేపు కిందట షర్మిల వాళ్ళతో మాట్లాడి వెళ్లారు. వాళ్ళకి తెలిసింది. చెప్పండమ్మా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు మీకు పెన్షన్ అయితే వస్తుందో రావట్లేదండి. పెన్షన్ రావట్లేదండి. మేము గారు చనిపోయి 10 నెలలు అవుతుందండి. మా అల్లుడు జరిగి కూడా సంవత్సరం అవుతుందండి. మా అమ్మాయి జరిగి 4 నెలలు అవుతుంది. మా పెన్షన్ అనేది రావట్లేదండి. ఏ ఆధారం లేదండి. ఈ పూట మేము అన్నం కూడా అనుకోలేదండి. మాకు నియోజకవర్గం పంచాయతీ ఆఫీస్ తరఫున కూడా ఏ సహారం మాకు అందిస్తలేదండి. కనీసం కోటా బియ్యం కూడా మాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే మీకు అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారండి. ఇప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళాను, మా ఊరికి సర్పంచ్ గారి దగ్గరికి అడిగాను అనుకోండి, ఆయన అంటాడు మీకేంటి ఒక రోడ్డు మీద కూలీ నాలు చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటోని పెట్టుకుని నేను భర్త చచ్చిపోయాను. నా పిల్లలు చిన్నవాళ్ళు వీళ్ళని పెట్టుకుని 5 పోషించాలని నేను కూలి పనికి వెళ్ళి, మరి కూలి పనికి వెళ్తే 50-70 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతో ఎలా చెప్పుకోను నేను? కనీసం మాకు తింటాను కూడా లేదు. కరెంటు బిల్లు ఎంత వస్తుందా? మీకు ఇంట్లో ఏమున్నాయి, ఎంత వస్తుంది? బల్బు ఉందండి, 400-450 అలా వస్తుందండి. కరెంటు బిల్లు ప్రతిదీ ధర పెరిగిపోయింది కదండి. కూలి పని చూస్తే తక్కువ, ధరలు చూస్తానని మండిపోతున్నాయండి. ఇది చాలా స్పష్టంగా తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి పాలన తీరు ఎలా ఉందనేది. ఒకే ఒక బల్బు ఉంది. ఒకే ఒక బల్బు ఉన్న ఇంటికి వాస్తవానికి ఉచితంగా విద్యుత్ రావాల్సిన పరిస్థితి, కానీ 400 రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇదే ఇంట్లో ఉంటున్న ఒక వికలాంగుడు ఉన్నాడు. చెప్పండి, మీకు పెన్షన్ వస్తుందా లేదా? ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? రావట్లేదండి. నాకు 7 నెలల నుంచి తిప్పుతున్నారు, కానీ ఆ కాగితాలు కావాలి ఈ కాగితాలు కావాలని. మాకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఒకటే ఉందండి. ఓటు గుర్తింపు కార్డు అడుగుతున్నారు, లేకపోతే రేషన్ కార్డు అడుగుతున్నారండి. లేకపోతే రేపు ఎల్లుండి అని చెప్పి అట్లా 3 నెలల నుంచి తిప్పుకుంటాం సరిపోతుందండి. ఆయన ఈఓ గారు అన్నారు ఒకసారి ఆధార్ కార్డు తీసుకొస్తే రాస్తాం పెన్షన్ అని చెప్పి అన్నారండి. 3 సార్లు వెళ్ళామండి. 3 సార్లు వెళ్ళినప్పుడు 4 సార్లు వెళ్ళినప్పుడు అయితే మీకు రేషన్ కార్డు లేనిదే రాస్తా కావదు మీకు అని చెప్పి అన్నారండి. స్పష్టంగా తెలిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో ఒక పేదింటి కుటుంబం, నిరుపేద కుటుంబాలు ఏ విధంగా రోడ్డును పడుతున్నాయి. కనీసం కొత్త కార్డు లేదు, కొత్త పెన్షన్ లేకపోవడం వల్ల ఇంట్లో ఇవాళ పస్తులుండాల్సిన పరిస్థితి. ఉగాది అనేది వీళ్ళ జీవితాల్లో లేదు. ఇక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే తమ కష్టాలు తీరుతాయని వైఎస్ షర్మిలతో తమ కష్టాలను చెప్పుకుని భవిష్యత్తు పట్ల ఆసరా పొందారు.